హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? డైట్ ఫాలో అవుతున్నారా? ఎంతమంది డైట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను నిన్న ఏం డైట్ చేశానో, ఏం రెసిపీస్ చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. సో నేను ముందు రోజు రాత్రి డైట్ కోసము పెసర్లు నానపోస్తున్నాను. ఎందుకంటే పెసరట్టు వేద్దామని చెప్పి. మనకి పెసరట్టు అంటే కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో పెసరట్టు కూడా మనము వెయిట్ లాస్లో ఇంక్లూడ్ చేసుకొని తినొచ్చు. కాకపోతే దీంట్లో మనము వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మనకి వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నేను పెసర్లలోకి బ్రౌన్ రైస్ అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్ పెసర్లకి ఒక చిన్న గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే వేసుకున్నాను అనమాట. నార్మల్గా వైట్ రైస్తో చేస్తాం కదా, కార్బ్స్ అనేవి ఎక్కువైపోతాయి. సో మనము క్యాలరీ కంట్రోల్ చేసుకోవడానికి, కొంచెం కార్బ్స్ మినిమైజ్గా తీసుకోవడానికి బ్రౌన్ రైస్ అయితే చాలా బాగుంటుంది, చాలా బెటర్ అనమాట. మనకి నార్మల్ వైట్ రైస్తో పెసరట్టు ఎలా వేసుకుంటే వస్తుందో అలాగే వస్తుంది అనమాట. సో ఇది చాలా హెల్దీ. ఇది ఈ ముందు రోజు నైట్ మనము రెగ్యులర్ పెసరట్టుకి ఎలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అలాగే నైట్ అంతా సోక్ చేయాలి, ఓవర్ నైట్. సో దాంట్లో మీరు కొంచెం మెంతులు వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. కొంతమంది అటుకులు కూడా వేసుకుంటారు కదా, అప్పుడు కూడా మీరు బ్రౌన్ అటుకులు ప్రిఫర్ చేస్తే చాలా మంచిదన్నమాట. డైట్లో మనం ఎంత హెల్దీగా తింటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అదే మంచి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ మనము తొందరగా వెయిట్ లాస్ అవ్వాలని చూడకండి. మనము లేట్గా వెయిట్ లాస్ అయినా కూడా అది కాన్స్టెంట్గా ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఈరోజు వెయిట్ తగ్గలేదు అని అయితే బాధపడకండి. ఎప్పుడు కూడా అందరూ ఒకటేలాగా వెయిట్ అనేది లాస్ అవ్వరనమాట. ఒక్కొక్కరు మెటబాలిజం రేట్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటారు. కొంతమంది వెయిట్ తగ్గినట్టు కనిపించకపోయినా ఇంచ్ లాస్లో వాళ్ళకి బాగా తెలుస్తుంది. కొంతమంది వెయిట్ ఈజీగా తగ్గుతారు, బట్ స్కిన్ కొంచెం లూజ్ అయిపోతుంది. సో అది మన డిఫరెంట్ బాడీ టైప్స్ని బట్టి, మన మెటబాలిజం రేట్ని బట్టి కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో నైట్ అది నేను సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టేశాను. అలాగే నైట్ నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా మన బాడీని చాలా మంచిగా డీటాక్సిఫై చేస్తుంది. ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి పంపించేస్తుంది. చాలా బాడీని చాలా రిఫ్రెష్మెంట్గా ఉంచుతుంది. అండ్ మనకి ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో దీంట్లో మనం క్యారెట్స్, కొంచెం పుదీనా, అలాగే హాఫ్ లెమన్ తొక్క తీయకుండా, కీరా కూడా తొక్క తీయకుండా, బట్ మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే మనము తొక్క తీయకుండా వేస్తాం కాబట్టి అన్నిటినీ నీట్గా మంచిగా వెనిగర్ వేసుకొని కడగాలన్నమాట. మంచిగా కడిగిన తర్వాత మనము వాటర్లో సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాలా కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ యూస్ చేస్తారు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. సో మన జాగ్రత్తలో మనం ఉంటూ మంచిగా వాష్ చేసుకున్న తర్వాతే పీల్ తీయకుండా మనం సోక్ చేసుకోవాలి. అదొక్కటి మర్చిపోకండి. సో మార్నింగ్ అవన్నీ సోక్ చేసి పెట్టేసిన తర్వాత, నైట్ సోక్ చేసి పెట్టిన తర్వాత మార్నింగ్ నేను పెసర్లు అయితే పెసరట్టుకు నానపోసాను కదా, అవన్నీ మంచిగా ఒకసారి కడిగిన తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మంచిగా మనము గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇది మార్నింగే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే నైట్ అంతా మంచిగా ఫర్మెంట్ అవుతుంది. సో అది కూడా మంచి ప్రాసెస్ అనమాట. నాకైతే కుదరలేదు, అందుకని నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ పిండి రుబ్బేసి వెంటనే పోసేసాను పిల్లలకి పెసరట్టు. సో మీరు ఫర్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ అంతా నానపెట్టేసి నైట్ ఫర్మెంట్ చేయొచ్చు. లేకపోతే పెసరట్టే కాబట్టి మనము రుబ్బుకునే ఒక 4 hours ముందైనా కూడా నానపెట్టేసుకొని తర్వాత రుబ్బేసి ఫర్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర, అలాగే అల్లము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని
రుబ్బుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది. చాలామందికి పెసరట్టు ఎలా వేయాలో అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను వెయిట్ లాస్ కోసం రెసిపీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి కాంబినేషన్లో నేను పీనట్ చట్నీ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే దీంట్లో కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ మీ ఇష్టము. కొత్తిమీర పుదీనా ఏంటంటే అది కూడా హెల్త్కి మంచిగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ లేకుండా మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. కొత్తిమీర పుదీనా ఎక్కువగా మనము డైలీ తీసుకోం కాబట్టి ఇలా చట్నీస్కి ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఉన్న వెయిట్ లాస్కి యూజ్ అయ్యేవి కానీ లేకపోతే హెల్త్కి యూజ్ అయ్యేవి కానీ మనకి బాడీకి అందుతాయి. కాబట్టి మీరు మింట్ చట్నీ కానీ లేకపోతే కొరియండర్ చట్నీ కానీ ప్రిఫర్ చేయడానికి తీసుకోండి. ఇంకా మా ఇంట్లో అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ తినరు, సో అందరికీ ఈజీగా ఉండేది, ఇంట్లో అందరూ తినేదే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని నేను పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. దాంట్లో కొంచెం కొబ్బరి, వేయించిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో మీరు పెసరట్టే కాకుండా డైలీ మీరు ఇప్పుడు నేను చూపించిన రెసిపీసే కాకుండా మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ నేను చూపించినవే చేసుకోవాలన్నా కుదరదు. కాబట్టి నేను చూపించే రెసిపీస్ మీరు ఇవాళ నేను చూపించిన బ్రేక్ఫాస్ట్ అది మీరు డిన్నర్లో తీసుకోవచ్చు, డిన్నర్లో చూపించింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్లో తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. బట్ ఏంటంటే మనము ఒక హెల్దీ డైట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిట్ లాస్కి మనం స్టార్ట్ చేయాలి. అలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము. మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నేను ఎంప్టీ స్టమక్ తోటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేది తాగుతున్నాను. దాంట్లో సబ్జా గింజలు కూడా వేసాం కాబట్టి చాలాసేపటి వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. అలాగే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాడీకి అందుతుంది. మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి చాలామందికి ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని కమెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేయడానికి ఈజీగా అంటే రెడ్యూస్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా మనము డైట్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది అవ్వదండి, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అంతా హెల్దీ ఫుడ్డే తీసుకుంటాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. బట్ మనము హెయిర్కి సంబంధించిన ఇవి కూడా తీసుకోవాలి, కరివేపాకు ఎక్కువ తీసుకోవాలి. డైట్ చేసినా చేయకపోయినా చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ ఏంటంటే డైట్ చేసినప్పటి నుంచే హెయిర్ ఫాల్ అవుతుంది, కొంచెం స్కిన్ డ్రై అవుతుంది, లేకపోతే ఫేస్లో కలపోతుంది అన్న ఫీలింగ్ చాలామందికి వస్తుంది. ఎందుకంటే మనం వెయిట్ రెడ్యూస్ అవుతున్నప్పుడు మనకేంటంటే మనము నార్మల్గా అయితే ఎలా ఉంటామంటే మంచిగా వెయిట్గా ఉన్నప్పుడు బుగ్గలన్నీ లావుగా వస్తుంది, ఫేస్ అంతా చబ్బిగా అనిపిస్తుంది. సో మనము వెయిట్ రెడ్యూస్ అవుతున్న కొద్దీ బాడీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఫేస్ పికప్ అయినట్టు కొంచెం చబ్బీనెస్ తగ్గినట్టు అలా అనిపిస్తుంది. బట్ అదేం ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ మనము డైట్ చేస్తూ కూడా క్యారెట్స్ కానీ బీట్రూట్ కానీ యాపిల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మన గ్లో ఎక్కడికి పోదు. ఓన్లీ బాడీలో ఉన్న వాటర్ ఒక్కటే మనకి వెయిట్ వల్ల డైట్ వల్ల మనకి రెడ్యూస్ అవుతుంది. అది కూడా అంత హెల్త్కి ఏం మంచిది కాదు. బాడీలో వాటర్ ఎక్కువగా ఉన్నా కూడా మనము ఎక్కువగా లావుగా కనిపిస్తూ ఉంటాము. సో దాని గురించి బాధపడకండి. ఫస్ట్ వెయిట్ లాస్ అయితే ఆటోమేటిక్గా అన్నీ మనకి ఫేస్లో గ్లో కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేనైతే పెసరట్టు వేసుకున్నాను విత్ ఆనియన్, ఓన్లీ ఒక పెసరట్టు అయితే తీసుకున్నాను అనమాట. డైట్లో ఉన్నప్పుడు పోర్షన్ కంట్రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనము తీసుకునే డైట్ రిలేటెడ్ ఫుడ్ అయినా కూడా హెవీగా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మంచి ఫ్యాట్సే కానివ్వండి, మంచి ఆయిలే కానివ్వండి, అవి కూడా ఎక్కువగా తీసుకుంటే లావ్ అయిపోతాము. ఏదైనా పోర్షన్ కంట్రోల్ అనేది చాలా అవసరము. మీరు డైట్ చేస్తున్నామనే కాకుండా రెగ్యులర్గా ఇవాళ డైట్ చేయలేకపోతున్నాం అనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెగ్యులర్గా రైసే తినాల్సి వస్తుంది, ఇడ్లీ తినాల్సి వస్తుంది, దోశ తినాల్సి వస్తుంది, ఎక్కడికన్నా బయటికి వెళ్తాము. అలాంటి టైంలో కూడా మనం పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ 4 ఇడ్లీలు తినే ప్లేస్లో 2 ఇడ్లీలు, నార్మల్గా అయితే రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ ఇలా తింటూ ఉంటాం కదా, అలా కాకుండా నార్మల్ వైట్ ఇడ్లీ తిన్నప్పుడు కూడా 2 ఇడ్లీలు, ఒకటే దోశ, కొంచెమే ఉప్మా వైట్వి. సో ఇలా మనం ప్రిఫర్ చేసుకుంటూ గ్రీన్ టీ తాగుతుంటూ వాటర్ ఎక్కువగా తీసుకొని ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు మనం ఏంటంటే కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోవడము, ఇవన్నీ ఏంటంటే మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తినకుండా యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ మన వెయిట్ లాస్లో టిప్స్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. సో నేను టిఫిన్ చేసేసిన తర్వాత ఒక 1/2 అవర్కి
బెల్లం టీ అయితే తాగేసాను. యాక్చువల్లీ కాఫీ పౌడర్ అయిపోయింది, అందుకే 2 డేస్ నుంచి టీ తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఇవాళ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే డైట్ కాకుండా, ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే తినకుండా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈటింగ్ హ్యాబిట్స్, ఈటింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసుకుంటే మంచిది. సో నేను మొన్న 3 డేస్ నుంచి జొన్న రొట్టె, రాగి రొట్టె, ఒకరోజు వైట్ రైస్ ఇవి తీసుకున్నాను కదా. సో నేను ఈరోజు బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ కూడా 1 కప్ బ్రౌన్ రైస్కి మనము 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకుంటే చాలా మంచిగా అవుతుంది. నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ అనమాట. మా హస్బెండ్ నిన్న నా కోసం చికెన్ చేస్తే నేను అసలు తినలేదు, డైట్లో ఉన్నాను. అది కూడా దట్టు 7 తర్వాత, అంటే అసలు నేను ఏం తినట్లేదు. తిన్నా 7 లోపే తినేస్తున్నాను. సో నాకు అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నేను రేపు హీట్ చేసుకొని మళ్ళీ ఓవెన్లో రీహీట్ చేసుకొని తింటానని చెప్పానమాట. అందుకని నేను దాచుకున్నాను చికెన్. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. నేను తినేది అది ఒకటే నాన్ వెజ్లో, చికెన్ అండ్ ఫిష్. మటన్ ఇంకా ఇవేవి నేను అసలు తినను అనమాట. అందుకనే నేను బ్రౌన్ రైస్లోకి చికెన్ ఉంటే తినేసాను. నేను ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఇంకా ఏం తీసుకోలేదు. నేను రెగ్యులర్గా సలాడ్స్ అవన్నీ తీసుకుంటున్నాను కదా 3 డేస్ నుంచి డైట్లో, బట్ అవన్నీ నేనేం తీసుకోలేదు. ఎందుకంటే చికెన్లో మనకి ఎక్కువ కావాల్సిన ప్రోటీన్ అనేది ఉంటుంది. దట్టు మనము మళ్ళీ రైస్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా అన్నీ ఎక్కువ తీసుకుంటే అది కూడా హెవీగా అవుతుందని చెప్పి నేను నార్మల్గా తీసుకున్నాను. నేను డైట్ ఈరోజు ఎక్కువగా అంటే ఏం చేయలేదు, రెగ్యులర్గా నార్మల్ డైటే ప్రిఫర్ చేశాను అనమాట. సో లంచ్ చేసిన తర్వాత నేను బ్లాక్ టీ అయితే తాగుతున్నాను. బ్లాక్ టీలో కొంచెం అల్లం వేసుకొని తాగితే కూడా మనకి బాడీ పెయిన్స్ కానీ, క్రేవింగ్స్ కానీ, హంగర్ కానీ ఇవన్నీ ఏమి ఉండకుండా ఉంటుంది. కొంచెం టేస్ట్ కోసం కొంచెము హనీ అనమాట, ఆర్గానిక్ హనీ తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి స్టోర్స్లో దొరుకుతుంది కదా, మంచి ఆర్గానిక్ హనీ తెప్పించుకొని తీసుకోండి. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ 0 క్యాలరీస్. సో అల్లము కొంచెం హనీ వేస్తాం కాబట్టి క్యాలరీస్ ఉన్నా కూడా తక్కువలో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్ నేను మ్యాక్సిమం ఫ్రూట్సే తీసుకుంటాను. నాకు ఇంకా ఈవినింగ్ అయిపోతున్న కొద్దీ ఏది ప్రిపేర్ చేసుకోవాలన్నా బద్ధకంగా ఉంటుంది. నాకు ప్రిపేర్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఇన్స్టెంట్గా అయిపోయేది నేను చూసుకుంటాను అనమాట డిన్నర్లోకి. నేను ఇంతకుముందు వెయిట్ లాస్ చేసినప్పుడు కూడా ఎక్కువ ఫ్రూట్సే తీసుకున్నాను. నేను ఫ్రూట్స్ తీసుకుంటేనే ఎక్కువగా వెయిట్ లాస్ అయినది అవుతానన్నమాట. సో అందుకని నేను వాటర్ మిలన్ తీసుకున్నాను. మొన్న 2 డేస్ చూసినట్టయితే పపాయ తీసుకున్నాను. సో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను వాటర్ మిలన్ తీసుకున్నాను అనమాట. సో ఇది నా కంప్లీట్ వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం తిన్నాను, ఎలా డైట్ చేశాను, నా డే 4 డైట్ ఎలా ఎండ్ అయింది అనేది మీకు ఈ వీడియోలో చూపించేశాను. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మన ఛానల్ అనేది యూట్యూబ్ రికమెండేషన్స్లోకి ఎక్కువగా వెళ్తుంది. నేను చాలా డేస్ వరకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఛానల్ వెనక్కి వెళ్ళిపోయింది కొంచెం. సో మీరు వీడియో చూసి లైక్ చేస్తే మనకి మళ్ళీ రికమెండేషన్స్లోకి వెళ్తుంది, ఛానల్ అనేది మళ్ళీ గ్రో అవుతుంది అనమాట. సో ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఇంకా అంతే, ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.